సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. రంజోల్ పాలిటెక్నిక్ కాలేజ్ నుండి జహీరాబాద్లోని ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేసేలా ఉన్న జీవో 97ను ఉపసంహరించుకోవాలని నినాదాలు చేశారు. ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన విద్యార్థులు అధికారులకు వినతి పత్రం అందజేశారు. శక్తి స్కీమ్ను రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ జియో నంబర్ 97 మళ్ళీ శక్తి స్కీమ్ ఇలాంటివి ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నారు. మాకు ఇలాంటి శక్తి స్కీమ్ ఏవి కూడా మాకు వద్దు. మాకు ఎస్బిటిటీ కావాలి, ముందున్న ఎస్బిటిటీ లాగానే ఉండాలి. మళ్ళీ మా డిప్లొమా పైన ఉన్న జాబ్స్ని ఎవరికి ఇస్తారు మీరు? మాకు అసలు ఈ సెట్ కంటిన్యూ అవుతుందని చెప్పారు, కానీ చెప్పింది ఎడ్యుకేషనల్ మినిస్టర్ కాదు, లేబర్ మినిస్టర్. మాకు పేపర్ ప్రూఫ్ కావాలి, ఏం చెప్పినా పేపర్ ప్రూఫే కావాలి. ఇలా నోటి మాటలు చెల్లవు. మళ్ళీ ఇంకేంటంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇవన్నీ వేస్ట్ అయిపోతాయి. వేరే స్టేట్ నుంచి వచ్చి వాళ్ళు జాబ్స్ చేసుకుంటే వాళ్ళని చూసుకుంటూ మేము లేబర్ వర్క్స్ చేయాలా? మాకు లేబర్ శాలరీ ఇస్తారు. కంపెనీస్లలో కూడా మేము ఐటీఐ మర్జ్ అయితే మాకు వాళ్ళకి ఎంత శాలరీ ఇస్తారో మాకు కూడా అంతే ఇస్తారు. మాకు వద్దు, మాకు శక్తి వద్దు, ఏం వద్దు. మాకు ఓన్లీ డిప్లొమా కావాలి, అది కూడా ఎస్బిటిటీ కావాలి, పాతదే కావాలి. జియో నంబర్ 97 పాలసీ అనేది తెచ్చిండ్రు గవర్నమెంట్. సో దీనివల్ల మాకు ప్రాబ్లం ఏంటంటే, మాకు ఏవైతే జాబ్స్ డిప్లొమా పైన ఎలిజిబుల్లో మేము లైక్ ఐఎస్ఆర్ఓ, డిఆర్డిఓ, సబ్ ఇంజనీర్ పోస్ట్ కానీ, నెంబర్ ఆఫ్ పోస్ట్ రైల్వేస్లో పోస్ట్ కానీ డిప్లొమా వాళ్ళకు అది ఎలిజిబుల్ కాదు. ఎందుకంటే వీళ్ళని ఇంజనీర్స్ అంటుండే, బట్ ఈ స్కీమ్ అమలైనాక వీళ్ళని స్కిల్డ్ లేబర్స్ అనే పేరుతో మార్చేస్తున్నారు. అండ్ ఇంకోటి, మేము చదివింది ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్, మమ్మల్ని ఇంజనీర్స్ని క్రిమినల్ వేస్ట్ అంటున్నాడు. బట్ వీఆర్ నాట్ క్రిమినల్ వేస్ట్, వీఆర్ ఇంజనీర్స్. మమ్మల్ని గుర్తించండి, మా ప్రాబ్లం ఏంటో చూసి కొంచెం సాల్వ్ చేయండి. మా కళాశాల నుంచి మేము ఆర్డీఓ ఆఫీస్ వరకు పాదయాత్ర చేసుకుంటూ వచ్చి వినతి పత్రాన్ని ఆర్డీఓ గారికి అందించాము. నిన్న లేబర్ మినిస్టర్ గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, ఓన్లీ వాళ్ళు ఒకటే అంశం పైన మాట్లాడారు. ఆ అంశం ఏంటంటే, డిప్లొమా చేసిన విద్యార్థులు అది లాటరల్ ఎంట్రీ ఈ సెట్ ఉంటుందని చెప్పారు, లాటరల్ ఎంట్రీ ఉంటుందని చెప్పారు. అంతే తప్పితే ప్రైవేటైజేషన్ గురించి మాట్లాడలేరు. వాళ్ళు చెప్పారు, ఒకవేళ ఈ శక్తి అనే స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తే ఈ డిప్లొమా అనేటి ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. ప్రైవేటైజేషన్ చేయడం వల్ల ఇప్పుడు మేము చదివేటి వాళ్ళం అందరం బలహీన వర్గాల నుంచి మాకు అంత బ్యాక్గ్రౌండ్ కూడా లేదు, క్యాష్ పార్టీ కూడా మేము అంతా కాదు. మేము ఇప్పుడు ప్రైవేటైజేషన్ చేస్తే మేము అంతా ఫీజులు ఎక్కడికి వెళ్ళి తెచ్చి కట్టాలి? మాట్లాడింది లేబర్ మినిస్టర్, మనకు మాట్లాడాల్సింది ఎడ్యుకేషన్ మినిస్టర్. రేవంత్ రెడ్డి గారు మాట్లాడాలి. రేవంత్ రెడ్డి గారేమో లేరు. ఇప్పుడు ఇలాంటి ఇష్యూ టైంలో రేవంత్ రెడ్డి గారు లేకపోతే ఇలా సార్ మీరు ఎక్కడున్నా ఈ వీడియో చూసి మా యొక్క ప్రొటెస్ట్